హాయ్ అండి. సింపుల్‌గా భోగిపళ్ళు ఫంక్షన్ అమ్మ వాళ్ళ ఇంట్లో మా బాబుకి ఎలా చేశాము అనేది ఈ వీడియో అండి. అండ్ మెయిన్‌గా చాలా తక్కువ బడ్జెట్‌తో డెకరేషన్ ఎలా చేశాము అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ మా బాబు ఫంక్షన్‌కి నేను ఎలా రెడీ అయ్యాను, ఏం జ్యువెలరీ వేసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను చూపించే కైట్స్ ఉన్నాయి కదండీ, అది ఒక్కొక్కటి వచ్చేసేటప్పటికి ₹7 పడినాయి. అండ్ ఒక స్టూల్ మీద క్లాత్ వేసుకొని ఇలా బొమ్మలు పెట్టేసుకున్నానండి. అండ్ పైన పెద్ద కైట్స్ ఉన్నాయి కదండీ, అవి ఒక్కొక్కటి వచ్చేసేటప్పటికి ₹10 అండి. ఆ వైట్ క్లాత్ మీద ఏంటి అని అంటే మధ్యలో చామంతి పువ్వులు అలానే గులాబీ పువ్వుల్ని గుచ్చుకున్నానండి. అండ్ సైడ్కి ఇలా బంతి పువ్వులది ఏలాడ తీసేసుకున్నాను అనమాట. మార్నింగే మా ఇంటికి గంగిరెద్దు వాళ్ళు వచ్చారండి. వీళ్ళు సంక్రాంతికి మా ఇంటికి వస్తారండి. మా డాడీ మంచిగా వీళ్ళు ఆనందపడేటట్టు మనీ అయితే ఇస్తారనమాట. ఇంకా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసామండి. నేను సింపులే కదా త్వరగా అయిపోతుంది అనుకున్నా కానీ ఈ చిన్న డెకరేషన్ కూడా చాలా టైం టేకిన్ అనేది తీసుకుందనమాట. కొద్ది డబల్ ప్లాస్టర్తో మనం అతికిచ్చినా కూడా పడిపోవటం అలా జరిగింది. ఇక్కడ ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా నేను చేసేయాలి అని ఇంకా మా తమ్ముళ్ళని అందరినీ ఆగండ్రా నేను గబగబా పెట్టేస్తాను అని ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు హెల్ప్ తీసుకొని. అండ్ ఒక్కరితో అంత త్వరగా అవ్వదు కాబట్టి మా గ్యాంగ్ అంతా నాకు హెల్ప్ చేశారండి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉందనమాట, భోగిపళ్ళు ఎన్ని ఇయర్స్ పోయాలి పిల్లలకి అని. నాకు కూడా ఆ డౌట్ ఉందండి. ఫస్ట్ నాకు అంటే మా ఇంటి పెద్దలు ఏం చెప్పారు అని అంటే కంటిన్యూగా 3 ఇయర్స్ ఆపకుండా పోయాలి, దాని తర్వాత మీ ఇష్టం అని చెప్పారు. అయితే మా హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారు అని అంటే వాళ్ళు అంటే 25 ఇయర్స్ వచ్చిన పెళ్లి కానీ ఆడపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా పోస్తారంట దిష్టి పోవాలని. కానీ నాకు తెలిసిన సిద్ధాంతం ఏంటి అని అంటే 10 to 11 ఇయర్స్ వరకు పోసుకోవచ్చు అని, అంటే మనం భోగి పళ్ళు పిల్లలకి దిష్టి తీయొచ్చు అన్న విషయం అయితే నాకైతే తెలుసు. మీకేమైనా తెలిస్తే కూడా ప్లీజ్ అండి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే ఇక్కడ ఈజీగా డెకరేషన్ అయితే చేసేసాను. ఈజీ అంటే ఈజీ కాదు, మాకు కొద్దిగా గాలి రావటం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ అందరి హెల్ప్తో ఇలా డెకరేషన్ అయితే పూర్తి చేసేసామండి. అయితే మెయిన్ ఇక్కడ బడ్జెట్ అని నేను ఆల్రెడీ ముందు మెన్షన్ చేశా కదండి. నాకు ఇంచుమించు ఈ మొత్తం డెకరేషన్ ఎంత అయింది అంటే 500 అయిందండి, అంత మించి కూడా అవ్వలేదు. అండ్ ఇక్కడ నైట్ అప్పుడే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఒక్కొక్కరు బాబుకి భోగి పళ్ళు అయితే పోసేస్తున్నాము. మా ఇంట్లో భోగి ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. అమ్మ వాళ్ళ ఇంట్లో చేశానండి. అంటే ఫస్ట్ ఇయర్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. అప్పుడు చాలా గ్రాండ్గా చేశాను, డెకరేషన్ కూడా చాలా గ్రాండ్గా చేశాను. అంటే ఎవ్రీ ఇయర్ ఒకేలా కాకుండా ఒక ఇయర్ ఒక్కొక్క, అంటే సంక్రాంతి అంటే కైట్స్ అని, నెక్స్ట్ ఇయర్ కోడి పందాలది పెట్టి అండ్ ఇలా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ ఇయర్ నేను కైట్స్ని ఎంచుకున్నా అనమాట. అండ్ మా అక్క వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లెలు వాళ్ళు అందరూ వచ్చి మా బాబుకి భోగి పళ్ళు అయితే పోశారు. నాకు వాళ్ళు పోయటం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అందరూ నా బాబుతో పాటు అందరు పిల్లలు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలా టిఫిన్స్ అనేది అరేంజ్ చేశామండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా బాబుకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అండ్ నేను సింపుల్గా ఇలా లాస్ట్లో ఒక 2 ఫోటోలు దిగాను. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం, మా డాడీతో కూడా దిగాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.